ఇది కూడా ఉద్యోగం ఏంటి, అది పనులు ఇప్పిస్తే సరిపోతుంది ఉపాధి హామీ. ఇక అది జరిగేది. ఇంకా అంతే, ఆ దిశగా వెళ్తారు. ఇంకా ఎంత చదువుకున్నా ఏది రకం. సార్, ఒకటి 2 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చింది వైసీపీ బయటకు వస్తుంది అంటే మొన్నటి వరకు కూడా కొన్ని యాజిటేషన్ చేసింది అనుకోండి, ఇక కంటిన్యూగా ఈ 3 ఏళ్ళు ఇంకా ప్రజల్లో ఉండాలా? అట్లేముండదు, వాళ్ళదంతా ఒక సిస్టమ్ అనుకుంటారు. ఇప్పుడు అంటే నెక్స్ట్ పాదయాత్ర రేపు 12వ తారీఖుకి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన రోజు వీళ్ళు 12వ తారీఖు దాకా కార్యక్రమాలు చేస్తారు. ఏది 12 నుంచి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు కదా, 12 లోపే వాళ్ళు చెప్పే గొప్పలకి వీళ్ళు రివర్స్ ఇచ్చేశారు. ఇది అయిపోయాక వాళ్ళు కార్యక్రమం బిగించేస్తారు. అబ్బే వాళ్ళు దొంగలండి, మేము అసలు మీరందరూ బాగున్నారు, సుఖ సంతోషాలతో ఉన్నారు, మీకు తెలుసు కదా, మేము వచ్చిన తర్వాత మీరందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు, అంతకుముందు మీరు నిద్రపోయేవాళ్ళు కాదు, మీ ఇంట్లో కాపురాలు చేసేవాళ్ళు కాదు, మీరు భోజనం చేసేవాళ్ళు కాదు, మేము వచ్చాక మీరు కడుపు నిండా తింటున్నారు, అవునా కాదా తమ్ముళ్ళు అని అవునని చప్పట్లు కొడుతుంటారు కొంతమంది. అలా నడిచిపోతుంది. అవును, అదే జరుగుద్దేమో. డిఎస్సి విషయంలో భయపడిందా ప్రభుత్వం, లేదంటే నిజంగా వాళ్ళ లోపాలను ఎత్తి చూపడంలో వైసీపీ సక్సెస్ అయిందా? అందుకే ఇప్పుడు వాళ్ళ మీద కేసులు కూడా పెట్టమన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన బెదిరిస్తుంటారు సహజంగా, ఎందుకంటే అప్పుడు గొడవ ఉండదు అన్న ఉద్దేశంతో. ఇంకోటి ఏంటంటే అప్పుడు పబ్లిక్ కూడా నమ్ముతారు అన్నటువంటి ఉద్దేశంతో. ఒకటే బేసిక్గా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయా లేదా అని నేను సర్టిఫికెట్ ఇవ్వను, కానీ సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం కాకపోతే ఇంకెవరికి? ఇప్పుడు ఈయన గనక ప్రధానమంత్రి అయి ఉంటే అసలు ఆ నీటి గొడవ